అవుతుంది, ముందు తాంబూలాలు మార్చుకుందాం. ఏంటో తొందర, చెప్పాల్సింది చెప్పకుండా. అంతా చెప్పేశారుగా, ఇంకేముంది? ప్రతి నెలా జీతం మీ చేతికి చేయాలి. వేస్ట్ ఖర్చులు చేయకూడదు. మీరు వేసిన బడ్జెట్ ప్రకారమే నెల మొత్తం ఖర్చు పెట్టాలి. అండర్స్టాండింగ్ అంటే అలా ఉండాలి. ఎక్స్క్యూజ్ మీ, తాంబూలాలు మార్చుకుందాం. తాంబూలాలు మార్చుకోవటం అయిపోయింది. ఇక పెళ్లి ఎక్కడ చేద్దాం? యాక్చువల్లీ గోల్కొండ హోటల్లో బుక్ చేద్దాం అనుకున్నాను. మా అక్కే సత్యసాయిబాబా కళ్యాణ మండపంలో జరపమంటుంది. దేనికి 20,000. అమ్మో, అంత ఖర్చా? సింపుల్ గా రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసేసుకుందాం. అక్కడైనా ప్యూనే 50 రూపాయలు అడుగుతాడే. ఏం బావా, పెళ్ళన్నాక ఆ మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలా? సరే మీ ఇష్టం, పెళ్లి ఎక్కడైనా చేసుకుందాం, కానీ రిసెప్షన్ మాత్రం ఉండాలి. ఏ మాత్రం ఖర్చు అవుతుందో? ఎంత అవుద్ది అంటే జస్ట్ 30,000. అమ్మో, 30,000? వద్దు. ఒరే తమ్ముడు, ప్రతిదానికి అలా గుండె పట్టుకోకరా. ఏదైనా జరిగితే హాస్పిటల్ కి 50,000 ఖర్చు పెట్టాలి. అమ్మో, రిసెప్షన్ వద్దు, అంత ఖర్చు వద్దు, అసలు పెళ్ళే వద్దు. ఏంటి బామ్మరిది అలా భయపడతావు? ఇప్పుడు రిసెప్షన్ అంటే మీ ఆఫీస్ స్టాఫ్ అందరూ వస్తారు కదా. సుమారు 200 మంది వస్తారు. మరి ఇంకే, మనిషికి 200 రూపాయలు గిఫ్ట్ అట్టుకొచ్చిన 200 × 200 40,000. 30,000 రిసెప్షన్ కి పోతే 10,000 లాభమే కదా. అందరూ మరి వస్తువులు తెస్తే క్యాష్ రికవరీ ఎలా? ఆ వస్తువులు ఒరిజినల్ రేట్ గా మీ పెట్టే పూచి నాది. నీకు అలా అమ్మటం వచ్చా? ఎందుకు రాదు, ఎక్స్పీరియన్స్. అసలు మా ఇంట్లో వస్తువులన్నీ సగం రేట్ గా అమ్మేసింది నేనే. నువ్వు రిసెప్షన్ ఎట్టుకో, అమ్మకాల సంగతి మేము చూసుకుంటాం. నన్ను నేర్పుతావు కదా, నువ్వు ఎట్టుకో బామ్మరిది. కలెక్షన్లు బడ్జెట్ పద్మనాభం పద్మనాభం. ఎన్నిసార్లు గోకుతున్నందుకు సారీ. ఇతను ఎలాగైనా మాట్లాడాలండి, మాట్లాడతాడు కదండి. నేను కమ్మనా? ఎత్తుకొని పాలిస్తూ గుణింతాలు నేర్పించడానికి నా గుడింతాలు వచ్చినాయి. డా డా గుడిస్తే డి, డి కింద క్రావడిస్తే డ్రి, లా లా కొమ్మిస్తే లు, లు కింద లావతిస్తే లు, డ్రిల్. వావ్, గ్రాండ్ సక్సెస్! ఇతనికి వాయిస్ వచ్చేసింది. కానీ ఇతను ఎలాగ వాగితే వాయిస్ స్టక్ అయిపోతుంది, స్ట్రెయిన్ అవటం వల్ల. అలాంటప్పుడు ఇతను నిశ్శబ్దంగా కాసేపు అలాగే ఉంచాలి. నా దగ్గర ఒక స్ప్రే ఉంది, దాన్ని నాభి కింద అంటే ఆ బొడ్డు కింద కొట్టాలి. వెంటనే వాయిస్ వచ్చేస్తుంది అనమాట. ఆ స్ప్రే నా దగ్గర దొరుకుతుంది అనమాట. అర్థమైందండి. వెంటనే ఆ స్ప్రేను 32 42 నాకు ఇచ్చి వీరిని రిలీజ్ చేయండి. వీరితో చాలా పని ఉందన్నమాట. ఇప్పుడే తెస్తా, ఇక్కడే ఉండండి. డ్రిల్లు నువ్వు ఆ కిటికీలో చూసినట్టు టకటకా చెప్పాలి. బాగా పెట్టి పట్టు. ఎన్నిసార్లు చెబుతున్నానని మొహం ఇస్త్రీ చేసుకోకు. నీ మీద నా ఫ్యూచర్ వేస్ అయ్యింది. అర్థం చేసుకో. అర్థం వ్యర్థం డాక్టర్ స్వార్థం శబ్దం నిశార్థం. ఏంటయ్యా సున్నం సుబ్బారావు, ఏం చేస్తున్నావు? ప్లాస్టింగ్ చేస్తున్నానండి. ప్లాస్టరింగ్ సున్నం చేసేవాడిని తీసుకొచ్చి తాపీ పనిలో పెట్టుకోవడం నా బుద్ధి తక్కువ. సిమెంట్ ఎక్కువేసి బాగా తిట్టండి. మన గురించి తెలియదు అనుకుంటాను. సున్నం వేయడంలో స్టేట్ ఫస్ట్ వచ్చాను, టాపీ మేస్త్రిలో ఫస్ట్ వస్తాను. రేపు మేస్త్రి అయిన తర్వాత చెప్తాను. ఏంటండి చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఇల్లు కట్టే ప్లాన్ ఏమైనా ఉందండి? ఏలేదు, అదే ఇంత ఇల్లు కట్టాలంటే ఎంత అవుతుంది? ఏదైనా తిల్లండి 10 లక్షలు అవుతుందండి. 10 లక్షలు? మరి దానిలో సగం అయితే 5 లక్షలు అవుతుందండి. మరి అందులో సగం అయితే 2.5 లక్షలు అవుతుందండి. బ్రో, ఈ స్తంభాలను లేకుండా కడితే మొత్తం కూలిపోద్దండి. ఏమన్నా ఇల్లు కట్టేది ఉందా, లేకపోతే నా పంచర్ కొట్టడానికి వచ్చారా? అది కాదండి, ఓ మోస్తరు మిడిల్ క్లాస్ ఇల్లు కడితే ఎంత అవుతుందండి? ఇప్పుడు నాలాగా పని తెలిసినోడు కట్టాడు అనుకోండి, చాలా సౌక అయిపోద్దండి. నీలాగా అంటే టవల్ వేసుకొని బనీన్ వేసుకొని నిక్కరేసుకుని అనుకున్నారా? ఇప్పుడు బెదవాడ ప్రకాశం మ్యారేజ్ ఉందండి, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. మెడ్రాస్ ఎల్ఐసి బిల్డింగ్ ఉందండి, ఉంది, అది నేనే. నువ్వా? కట్టాల్సింది కొంచెం మిస్ అయిందండి. ఈ కథలన్న ఆపు, లేకపోతే ఈ బిల్డింగ్ కూడా మిస్ అవుతుంది. మినిమం ఎంత అవుతుందో చెప్పు. నిజంగా మీకు ఇల్లు కట్టాలని ఉందండి? ఉంది, ప్రమాణ పూర్తిగా ఉందండి. ఉందయ్యా. ఉంది, లోపల రండి, కూర్చున్నాం. ఇది కట్టుకోండి. పక్క తప్పండి. చెప్పా, మీకు కంగారు ఎక్కువండి, నాకులాగానే ఉండాలండి. ఆ మాత్రం ఉండాలండి. సూర్ పాయింట్ గా కట్టాలనుకున్నప్పుడు ఆ మాత్రం ఉండాలండి. కట్టేద్దామండి, నేను ఉన్నాను కదండి. ఇదిగో తక్కువలో ఎంత అవుతుందో చెప్పవా? అది ఎలా చెబుతామండి? పిండి కొద్దీ రొట్టండి, సిమెంట్ కొద్దీ ఇసుకండి, డబ్బు కొద్దీ ఇల్లండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా వెళ్ళిపోవచ్చండి, ఇలా స్ట్రైట్ గా వచ్చేసండి. ఇప్పుడు మనం ఇలా వెళ్ళిపోతామండి. ఒకటి మాత్రం నాకు పూర్తిగా అర్థమైంది. ఏంటండి? నువ్వు చచ్చిన పాయింట్ కి రావు, నేను అలా బాబు మీకు కూడా కోపం ఎక్కువండి, నాకులాగానే. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కరెక్ట్ గా చెప్తానండి. కరెక్ట్ గా చెప్పేస్తానండి. చెప్పు. కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచండి గుమ్మడికాయ కట్టే వరకండి. కరెక్ట్ గా చెప్తానండి. చెప్పు. 2 లక్షల కంటే ఎక్కువ అవుదండి. 2 లక్షల? ఇల్లు ఎప్పుడు మొదలు పెడదామండి? 2 లక్షలు దొరికినప్పుడు చెప్తాలే.
ఆహా 2 లక్షలు లేకుండా ఇల్లు కడదామని వచ్చావా? రూపాయిన్నర ఉందా? పోనీ 2 రూపాయలు ఉందా ఇల్లు కట్టడానికి? ఇలా అడుక్కుంటే వెళ్ళు. ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? ఈ బిల్డింగ్ ఎంత అవుద్ది? పై కప్పు ఎంత అవుద్ది? పిల్లర్స్ లేకుండా ఎంత అవుద్ది? కడతాడంటే ఇల్లు కట్టనే కట్టు. పొద్దున ఆడు తిట్టాడు, ఇప్పుడు నువ్వు. ఛీ! మామా ఫోటోలు ఏ ఫోటోలు బాబాయ్? ఏవోలేరా నీకెందుకు, పోయి ఆడుకో. ఇడ్లీలోడు ఏయ్, బామా బామా ఇడ్లీలోడే. మరేరా ఆ ముదనష్టు చచ్చినాడు ఫోటో నీకు ఎక్కడ దొరికింది? బాబా దగ్గర ఉంటే తెచ్చా. సరేలే పాపిచ్చి చచ్చినాడు అవతల బారాయ్. ఆడి ముఖం చూసినా దరిద్రమే. రేపు చేయి, రేపు చేయి. ఒరేయ్, ఫోటో ఎలా? ఆ చౌరు ముఖం చచ్చినాడు ఫోటో నీకెందుకురా? ఎందుకైతే నీకెందుకే, ఆఫీస్ పనులు 1,00,000 ఉంటాయి. ఇప్పుడు ఆ దొంగ రాసుకులు నేను పట్టుకోవాలి. పట్టుకుంటావా? ఒరే బంగారు కొండ ఇచ్చారా? ఎలా? చిన్నాడా ఆయన్ని పట్టుకుంటే నా 20 రూపాయలు కూడా వసూలు చేయవా? ఏడ్చినట్టుంది. ఇప్పుడు వాడు మోసం చేసిన వాళ్ళందరికి అప్పులు తీర్చాలంటే 10 జన్మలు ఎత్తినా చాలు. నువ్వు ఏ పని సరిగ్గా చేసి చచ్చావరా మొదలొచ్చి పాడా? బామా డోంట్ వరీ, నేను పెద్ద పోలీస్ అయ్యి పని పట్టుకుంటాను. నీ డబ్బులు కూడా లాక్కునేసి పని తుక్కు తుక్కు కింద కొడతాను. బంగారం